ఏమండో అందరూ బాగున్నారండి? ఇవాళ మా బావగారు దద్దోజనం చేస్తున్నాడండి. దద్దోజనం కాదు, దాని పేరు అందరూ నోరు తెరక్క దద్దోజనం అంటారండి. దాని పేరు అసలు పేరు అయితే దద్యోదనం అనమాట. మరి మేము అలాగంటాం దద్దోజనం అంటారు. కొత్త అలా చూడు మనీ ఆదకుంటారు చూడండి, అలా ఏంటో దద్దోజనంలో అలా ఉన్నామంటారండి. ఆ పేరు కూడా ఉంది. మరి ముద్దపప్పు లాగా అంటారు, దద్దోజనంలో కూడా దద్దోజనం గట్రా బాబా అంటే అయోమయం గల్లా ఉంటారు చూడండి, వాళ్ళు దద్దోజనం గల్లా అలా ఉన్నామేంటారా బాబా అంటారండి. అదే పేరు మరి వాళ్ళు దద్దోజనానికి. సరే, పేరు ఏదైనా కానివ్వండి, చేసుకునే విధానం అయితే ఒకేలా ఉంటదండి. కాకపోతే అందులో వేసుకునే పదార్థాలు కొన్ని చిన్న చిన్న చిట్కాలతోటి ఆ పులుపు రాకుండా రుచి మరింత పెరిగేలాగా కొన్ని రకాల చిట్కాలు ఉన్నాయండి. ఇది దసరా టైంలో అమ్మవారికి ఒక రోజు ప్రసాదంగా పెట్టుకుంటారు. మామూలు టైంలో కూడా మనం ఉదయం పూట టిఫిన్ కింద లేకపోతే మధ్యాహ్నం భోజనానికి ఆఫీసులకు పట్టుకెళ్ళేటప్పుడు చేసుకోవచ్చండి. మనం చూసారా, ఎమ్మటే తినేలాగైతే ఒక రకంగా చేసుకోవాలండి, కొంచెం టైం తీసుకొని తినేలాగైతే ఒకలా చేసుకోవాలండి. ఎందుకంటే పులిసిపోద్ది అనమాట పెరుగు. దీనికోసం కొన్ని ఆ పెరుగు పులిసిపోకుండా చిన్న చిన్న చిట్కాలు అయితే చెప్పుకుందాం వీడియో. ఇప్పుడు దద్యోదనం ఎలా చేయాలో, దద్యోదనం తిరుగుతులేదు దద్దోజనం చేసుకుని శుభ్రంగా అమ్మవారికి ప్రసాదంగా పెట్టి ఆ నైవేద్యం స్వీకరిద్దాం మనం కూడా. ఒకసారి దద్యోదనం ఎలా చేసుకోవాలి చూద్దానండి. దద్దోజనంలో ఉన్నానండి, బాగున్నాను కండి, చెప్పండి ఆ మాట. రెండు ఇంచులు సొంటండి, ఇది పొడి చేసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు అమ్మవారి ప్రసాదమైన దద్యోదనం తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో ఒకసారి చూద్దామండి. అన్నం వండుకొని పక్కన పెట్టుకున్నామండి, కొంచెం మెత్తగానే వండుకోవచ్చు అన్నం. దీన్ని మళ్ళీ మెదిపేచ్చండి, ఒక గ్లాస్ పెట్టి కానీ పప్పు గుత్తి పెట్టి కానీ కొంచెం మెదిపేసుకోవాలి అన్నాన్ని. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే పెరుగు ఒక కప్పు అన్నానికి ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పాలు కూడా వేస్తామండి. తాలింపు వచ్చేసి మనం నెయ్యిలో చేసుకుంటున్నాం అండి. మీరు కావాలనుకుంటే నెయ్యితో చేసుకోండి, లేకపోతే నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తాలింపులోకి ఏమేం కావాలంటే ఒక అరకప్పు జీడిపప్పు వేసుకుంటానండి, ఒక గుప్పుడు పల్లీలు కూడా వేసుకుంటాను, ఒక చెంచా పచ్చెనపప్పు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా పొట్టు మినపప్పు, ఒక అర చెంచా వరకు ఆవాలండి. వీటితో పాటు కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ఇలాగండి సన్నగా తరిగి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా ఒక 3-4 ఎండుమిరపకాయలు ఇలా తుంచి పెట్టుకోవాలి. ఇది సొంటి అండి, ఒక ఇంచు గాని 2 ఇంచులు గాని సొంటిని దంచి పెట్టుకున్నాను పొడి కింద. 1 ఇంచు అల్లం సన్నగా ముక్కల కింద తరిగి పెట్టుకున్నామండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక అర చెంచా మిరియాలండి, దాంట్లో ఉన్న రుచి బయటికి రావడానికి లైట్ గా దంచుకున్నానండి. దీన్ని ఇంగువ అండి, ఒక చిటికెడు ఇంగువ వేస్తాం, దానిమ్మకాయ గింజలు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటితోటి మనం దద్యోదనం చేసుకోబోతున్నామండి. ఇప్పుడు ఈ అన్నంలో రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుంటున్నానండి. ఉప్పు వేసేసి ఒక పప్పు గుత్తి కానీ ఒక గ్లాసు కానీ ఏదో ఒకటి తీసుకొని అన్నాన్ని కొంచెం మెదిపేసుకోవాలండి ఇలాగా. మామూలుగా అయితే ఒక కప్పు అన్నం తీసుకుంటే ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పాలు తీసుకొచ్చండి. అలా కాకుండా ఒక కప్పు అన్నానికి 2 కప్పులు పెరుగు తీసుకొచ్చండి. ఈ దద్దోజనం మామూలుగా పెరుగుతో చేస్తారండి, మనం పూజ కోసం చేస్తున్నాం కాబట్టి పూజ ఏంటంటే ఇప్పుడు మనం పొద్దున్నే చేసుకొని పక్కన పెట్టేసి పూజ కార్యక్రమాలు ఇవన్నీ అయ్యేసరికి కనీసం 3-4 గంటలు టైం పడుతుందండి.
మన ఆడవాళ్ళు చేసుకునేటప్పుడు. దానికోసం ఈ లోపు ఏమైందంటే ఈ పెరుగు కలిపేసిన పెరుగు అంతా కూడా పులిసిపోద్ది అనమాట. అలా పులిసిపోకుండా ఉండడానికి సగం పెరుగు సగం పాలు వేసుకుంటామండి. అలా కాకుండా అప్పటికప్పుడే తినడానికి చేసుకుంటే కనుక డైరెక్ట్గా పెరుగుతోటే కమ్మటి పెరుగు తీసుకొని దాంతో చేసేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి. ఇప్పుడు మేము పూజ కోసం చేస్తున్నాం కాబట్టి 1 కప్పు పెరుగు 1 కప్పు పాలు తీసుకుంటున్నామండి. ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే దీంట్లో ఈ అన్నంలో ఆల్రెడీ ఉప్పు కలిపి మెదిపేసాను కదా. ఈ ఉప్పు కలిపినప్పుడు మీరు పాలు పెరుగు 2 కలపాలనుకున్నప్పుడు పాలు ముందే వేయకూడదండి. పాలు ఇరిగిపోతాయి అనమాట. ఉప్పు వేసేసారు కాబట్టి పెరుగు వేసుకోవాలండి. మీరు ఉప్పు వేయకపోతే కనుక ఏదేసి కలిపేసినా పర్లేదు, లాస్ట్లో ఉప్పు వేసుకోవచ్చు. సో నేను ఉప్పు కలిపేసాను కాబట్టి ఫస్ట్ పెరుగు వేసుకుంటున్నానండి. పెరిగేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇవి కాచి చల్లార్చిన పాలండి. కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పెరుగులో ఈ పాలు కూడా కలిపేసుకుందాం. మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం అండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుంటానండి. ముందుగా పల్లీలు వేపుకుందాం. పల్లీలు వేగుతుండగానే మినప్పప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసేసుకుందాం అండి. అల్లం ముక్కలండి, పచ్చిమిర్చి, దంచిన మిరియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీడిపప్పు కూడా దీంట్లోనే వేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు అంతా వేగిన తర్వాత ఇంగువ వేస్తున్నానండి. కొంచెం సొంటి పొడి కూడా వేసుకుంటున్నాను. తాలింపు వేగిపోయిందండి, దింపేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు చల్లారింది కదండి. చల్లారిన తర్వాత ఈ పెరుగన్నంలో తాలింపు అంతా మంచిగా కలిపేసుకోవాలండి. ఈ రకంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ దానిమ్మకాయ గింజలు కూడా దీంట్లో వేసేసి వీటిని కూడా మంచిగా కలిపేద్దాం. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎంతో రుచికరమైన ఈ దద్దోజనాన్ని అమ్మవారికి నివేదించి ప్రసాదాన్ని మనం స్వీకరిద్దామండి. దద్దోజనం రెడీ అయిపోయిందా? దద్దోజనం రెడీ అయిపోయింది. అమ్మవారికి ప్రసాదం పెట్టేశాను. తిని రుచి ఎలా ఉందో చెప్పు. దద్దోజనం ఓకే. ఎవరినన్నా మామూలుగా తిట్టాలంటే దద్దోజనం గల్లా ఉన్నాను. ఎందుకంటే కదులు మీదులు లేకుండా అలా ఉంది. ఏదైనా ఉంటది కదా అలాగా. ఇది ఆకులు వేసింది, ఆకులు వేసినట్టు కొంచెం అంటే కొంచెం జారిపోతాయి కొన్ని. ఒక పప్పు చారు తప్ప మిగతా అన్ని వేసినట్టు ఉంటాయి. ఉండదు కొంచెం కూర లాంటి అయితే జాగ్రత్త చూడండి. అదిగో ఇంకా ఆకలా పట్టుకున్నా కూడా కింద జాగ్రత్తలు చూడండి. అది దాని పెసలు ఉంటది అనమాట. అదనమాట. రుచి ఎలా ఉంది చెప్పు సరే. చెప్తాను. చాలా బాగుందండి. అబ్బా ఆహా అదిరిపోయింది. కమ్మగా ఉంది.
నెయ్యిలో తాలింపు పెట్టాం. సొంటి మిరియాలు అసలు ఎక్కడో గుళ్ళో తిన్న ఫీలింగ్ వచ్చిందండి సడన్ గా. తిరుపతి గుళ్ళోనా ఏంటి? ఆహా అక్కడ పెడతారు తిరుపతిలో ఎక్కడో ఇక్కడ నవరాత్రుల్లోనే ఎక్కువ పెడుతుంటారు కదా దద్దోజనం చక్కెర పొంగల్. అబ్బా అసలు ఏమాత్రం పులుపు లేకుండా మనం చేసిన పాలు కూడా కలిపేసి చేసాం కదా, భలే ఉందండి. నిజంగా ఇవన్నీ అమృత వర్షనే అనుకోవాలండి. నిజంగా దేవి నవరాత్రుల్లో ప్రసాదాలు అంటారు కదా, ఇంత కమ్మటి అమృతంలో ఉండే వంటలు కాబట్టి అండి అమ్మవారికి అంత ఇష్టమా. ఇవన్నీ కూడా చలికాలంలో మన ఆరోగ్యానికి మేలు. చలికాలంలో మనకి మంచి చేసే వస్తువులు ఏంటంటే మిరియాలు ఉన్నాయి, సొంటి ఉంది. అన్ని ప్రసాదాల్లో కూడా చూడండి మిరియాలు వస్తున్నాయి. నిజమేండి. ఇప్పుడు సీజన్ లో ఏంటంటే ఎక్కువ కఫం పట్టేస్తాం, జలుబు, సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు భవానీ మాల చేసుకుంటారు కదా, వాళ్ళు పొద్దున్నే లేచి తలస్నానం చేసి వాళ్ళకి పరిచయం బట్టి ఇది అవుతుంది కదా, అందుకోసం ఇలాగా సొంటి మిరియాలతో చేసిన ప్రసాదాలు అందుకోసం ప్రత్యేకంగా చేస్తారు. నాకు అర్థమైంది ఇప్పుడు సైంటిఫిక్ రీజన్. మధురంగా ఉందండి, అసలు అమృతమే. మోగం అమృతం అంటే ఎలా ఉంటుంది తెలుసా మీకు? ఇలాగే ఉంటుందండి. మీరు ఎవరికైనా ఈ దద్దోజనం ఎలా చేసుకోవాలో తెలియపోతే కనుక మా బావగారు చేసిన విధానంగా చూసి మీరు చేసుకుని అమ్మవారికి పెట్టండి, ఆవిడ ఆశీస్సులు పొందండి. అలాగే మీరు ఈ ప్రసాదం తిని అబ్బా అనపోతే కనుక నన్ను అడగండి. మరి మా ఈ దద్దోజనం వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్.